ఎంతమంది ముందు కొట్టానో అందరి ముందర నీ కూతురు శివని కౌగిలించుకుంది అని పూరి చెప్పగానే, ఏ బిందు, ఆ పూరి చెప్తున్నది నిజమా? నిజం చెప్పవే అని మీరా అడగటంతో, అంటే అమ్మా అది శివ నాకు క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, ఆ చనువుతో నేను కౌగిలించుకున్నానమ్మా అని బిందు చెప్తుంది. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రాన అలా అందరి ముందు కౌగిలించుకుంటారా? మీ కుటుంబానికి మా కుటుంబానికి చంపేంత శత్రుత్వం ఉంది. అలాంటిది మా శివని మీ బిందు ఎంత క్లోజ్ అయితే మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు కదా, ఎలా కౌగిలించుకుంటుంది? మా అమ్మ నన్నటం కాదు, నువ్వెలా పెంచుతున్నావో ఒకసారి చూసుకో అని పూరి చెప్తుంది. ఏయ్ నోర్ముయ్, మా బిందు చెప్తోంది కదా నార్మల్గానే కౌగిలించుకున్నానని, అయినా కూడా మాలాంటి వాళ్ళ గురించి మీకేం తెలుసులే అని మీరా అంటే, "ఆ, అవును, మీలాంటి హై క్లాస్ వాళ్ళ బుద్ధులు ఇలాగే ఉంటాయి. ఇదేనా మీ సంస్కారం" అని పూరి అంటే, చాటుమాటుగా బతికే మీలాంటి వాళ్ళు సంస్కారం నేర్పిస్తే ఆ స్థితిలో మేము లేము. అయినా కూడా శివని అభినందిస్తూ కౌగిలిస్తే కొట్టే అధికారం నీకెవరిచ్చారు? ఇష్టం లేకపోతే శివనే కొట్టాలి. వీడు నీ అన్నయ్యో తమ్ముడో కాబోయే మొగుడో అయితే అప్పుడు అప్పుడు నువ్వు కొట్టాలి. ఏంటే ఏంటే నీకు వీడికి మధ్య ఉన్న సంబంధం అని మీరా అడుగుతూ ఉంటే, అత్తయ్య ఇప్పుడు గొడవ పడడం అవసరమా అని భూమి అంటుంది. లేదు భూమి, ఇప్పుడు నాకు నిజం తెలియాల్సిందే. వీడికి దీనికి మధ్య ఉన్న సంబంధం తెలియాల్సిందే అని చెప్పవే చెప్పని మీరా నిలదీస్తూ ఉంటుంది. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని పూరి అంటే, "ఆ, ఇప్పుడు నాకు అర్థమైంది. వీడికి మీరు ఇంత ముద్ద పడేస్తున్నారు కదా, అందుకే ఆ పొగరుతో వీడిని కట్టు బానిసని చేసుకొని మీరు ఇలా ఆడిస్తున్నారు. మీ బానిసతో ఎవరు స్నేహం చేసినా చూడలేకపోతున్నారు. చెప్పండి, మీ బానిసని ఎంతకు అమ్ముతారో నేను కొనుక్కుంటాను. డబ్బు పారేసి కొంటాను. మీకంటే బాగా చూసుకుంటాను" అని మీరా అంటుంది. అత్తయ్య, మేము శివని ఎంత బాగా చూసుకుంటున్నామో మాకు చాలా బాగా తెలుసు. పూరి బిందుని అందరి ముందు కొట్టడం పూరి తప్పే అని భూమి అంటే, "నువ్వేంటి వదినా అలా మాట్లాడుతున్నావు" అని పూరి అంటుంది. అవును పూరి, ఇప్పుడు బిందు శివ రన్నింగ్ రేస్‌లో గెలిచినందుకు కౌగిలించుకుందో ఏదో చేసింది. కానీ నువ్వు అందరి ముందు కొట్టటం తప్పే కదా! అందుకే కదా మా మీరా అత్తయ్య ఇన్ని మాట్లాడుతూ ఇలా తప్పు పడుతుంది. అత్తయ్య, ఇప్పుడు మా పూరి తప్పు చేసినందుకు ఏం చేయాలో చెప్పండి అని భూమి అంటే, ఈ పూరి క్షమాపణ చెప్పాలి అని మీరా అంటుంది. క్షమాపణ నేనా? అస్సలు చెప్పేదే లేదని పూరి అంటే, ఇక్కడ నువ్వు చేసింది తప్పని మాకందరికీ అనిపిస్తుందంటే నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని శారద అంటుంది. నువ్వేంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? అలా అయితే వీళ్ళు ఎన్నిసార్లు తప్పు చేసి ఉంటారు, ఎన్నిసార్లు మనకి క్షమాపణలు చెప్పాలి అని పూరి అంటుంది. చూడు పూరి, ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, ఒకసారి నేను చెప్పేది విను. ఇప్పుడు బిందుకి నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని భూమి అంటే, నేను చెప్పనని పూరి మొండికేస్తూ ఉంటుంది. ఒకసారి ఇలా రా అంటూ భూమి పూరి చేయి పట్టుకొని లాక్కు వస్తూ ఉంటుంది. ఏంటి భూమి, నన్నెందుకు ఇలా లాక్కు వస్తున్నావు అని పూరి అడుగుతూ వెనకాలే వస్తూ ఉంటుంది. పూరి, అసలు మీ అన్నయ్య బిందుని ఎంత బాగా చూసుకుంటున్నాడో నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పలేదనుకో, ఈ ఇంటికొచ్చి మీరా అత్తయ్య గొడవ చేసినందుకు మీ అన్నయ్య వెళ్ళి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తాడు. ఇప్పుడు ఈ గొడవ ఇంతటితో సమస్య పోవాలంటే మీ అన్నయ్యకి తెలియకూడదంటే నువ్వు క్షమాపణ చెప్పాలి అని భూమి అంటే, అదేంటి భూమి, ఏ తప్పు చేయకపోయినా నేను క్షమాపణ చెప్పాలా అని పూరి అంటుంది. అవును, ఈ గొడవ ఇంతటితో ఆగిపోవాలంటే చెప్పక తప్పదు. నా మాట విను రా అంటూ భూమి పూరిని లోపలికి తీసుకువస్తుంది. ఇక పూరి కన్నీళ్లు పెట్టుకుంటూనే సారీ అని చెప్పటంతో, ఎవరికి చెప్తున్నావు అని మీరా అరుస్తూ ఉంటుంది. బిందు సారీ అని పూరి చెప్పటంతో, "ఆ, ఇలా రా దారికి, ఇప్పుడు సారీ చెప్పావు కాబట్టి సరిపోయింది. ఇంకోసారి ఇది కనుక రిపీట్ అయిందనుకో, మా వదిన వస్తుంది ఈ ఇంటికి గొడవ పెట్టుకోవటానికి. ఇలా బుద్ధిగా ఉండండి, రా బిందు వెళ్దామంటూ మీరా వెళ్తుంది. తర్వాత చెర్రీ రాత్రంతా నక్షత్ర పక్కనే కూర్చొని సేవలు చేస్తూ తనతో గడిపిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత తెల్లవారిన వెంటనే భూమి తలస్నానం చేసి నిద్రపోతున్న గగన్ దగ్గరికి వచ్చి, "ఏవండి శ్రీవారు కాఫీ తీసుకువచ్చాను లేవండి" అని లేపుతూ ఉంటే, "ఏ ఏంటి పొద్దు పొద్దున్నే నీ చెత్త ముఖం వేసుకొని కొత్తగా ఇలా వచ్చి లేపుతున్నావు, వెళ్ళు వెళ్ళు" అని గగన్ అరుస్తూ ఉంటాడు. "అబ్బా బావా లేవు బావా, శ్రీవారు లేవండి శ్రీవారు" అని భూమి లేపి లేపి పెట్టడంతో, "అబ్బా ఇప్పుడు ఈ కాఫీ తీసుకోవాలి అంతే కదా" అని గగన్ తీసుకొని తాగుతూ ఉంటాడు. "ఇప్పుడు నువ్వు ఇచ్చిన కాఫీ తీసుకున్నాను కదా, ఇంకా ఎందుకు దిష్టి బొమ్మలా నా ముందే నిలబడి ఉన్నావు, వెళ్ళు" అంటూ గగన్ అరుస్తూ ఉంటాడు. 12 కాపురానికి 12 సూత్రాలు మీరు మర్చిపోయినట్లు ఉన్నారు బావా, లేవగానే మీరు నా ముఖమే చూడాలి అని భూమి అంటే, దాన్ని అన్నింటినీ గుర్తు చేసుకుంటూ, "చూశాను కదా ఇంకేంటి వెళ్ళు" అని గగన్ అంటే, దాని తర్వాత మీరు మర్చిపోయినట్లు ఉన్నారు బావా అని భూమి అంటుంది. గుర్తు చేసుకుని, "గుడ్ మార్నింగ్
ఇక వెళ్ళు అని గగన్ అంటాడు. ఫస్ట్ రోజు కదా క్షమించేశానులే గుర్తు చేసుకోండి అని భూమి అంటే, ఓ ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలనా అని గగన్ మనసులో అనుకుంటూ, అది మాత్రం అస్సలు కుదరదు. అందరితో సరిపెట్టుకో వెళ్ళు వెళ్ళు అని గగన్ కాఫీ కప్పుని భూమి చేతిలో పెడితే భూమి స్టైల్‌గా కాఫీ తాగుతూ, సరే అయితే పూరి శివల పెళ్లి లేదన్నమాట అంతే కదా? సరే నేను వెళ్తున్నానులే అని భూమి అంటే, లేదు లేదు ఆగాగు చెప్తాను ఇప్పుడది చెప్పాలి అంతే కదా అని గగన్ వెనక్కి తిరిగి ఐ లవ్ యూ అని చెప్తాడు. అదేంటి బావ నువ్వు చెప్పే దాంట్లో ఫీల్ ఎక్కడుంది బావ? మనస్ఫూర్తిగా మనసు లోతుల్లో నుంచి ఫీల్ అయ్యి చెప్పాలి బావ అని భూమి అంటుంది. గుండె లోతుల్లో నుంచి రావాలా? సరే ఐ లవ్ యూ అని మళ్ళీ గగన్ ఊరికే చెప్పేయటంతో, బావ అయితే శివ పూరీల పెళ్లి లేదు బావ. తొలి రోజే ఇలా వెటకారాలాడుతున్నావు బావ అని భూమి అంటుంది. అయితే నేను వెళ్తున్నానంటూ భూమి వెళ్తూ ఉంటే, ఆగాగు మనసు లోతుల్లో నుంచి గుండె లోతుల్లో నుంచి చెప్పాలి అని గగన్ భూమి కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అని చెప్పటంతో, సరే బావ తొలి రోజు కాబట్టి సరిపెట్టుకుంటాను. రేపు నుంచి ఇంకా గుండె లోతుల్లో నుంచి మరింత లోతులో నుంచి చెప్పాలి. తర్వాతది స్నానం బావ రెడీగా ఉండు అంటూ భూమి సిగ్గుపడుతూ వెళ్తుంది. చిర్రి నక్షత్ర పక్కనే కూర్చొని తూగుతూ మాటి మాటికి సేవలు చేస్తూ చూసుకుంటూనే ఉంటాడు. ఇక నక్షత్ర కళ్ళు తెరవటంతో, డాక్టర్ డాక్టర్ మా నక్షత్ర కళ్ళు తెరిచింది వచ్చి చూడండి డాక్టర్ అని కేకలు పెట్టడంతో డాక్టర్ చెక్ చేసి, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. రాత్రంతా నీ భర్త నీకు సేవలు చేస్తూనే ఉన్నాడు. మెడికల్ వండర్ జరుగుతూ ఉంటుందని చెప్తారు కదా! అలాగే నువ్వు కూడా కోమా నుండి ఇలా బయటికి వచ్చావు. నీ భర్తే కనుక లేకపోతే అసలు నువ్వు ప్రాణాలతో బయటపడే దానివే కాదు. షీ ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్ అంటూ డాక్టర్ అక్కడి నుంచి చెప్పి వెళ్ళగానే ఇక నర్సు కూడా, అవును మేడం మీరిద్దరూ హనీమూన్‌కి వచ్చారు కదా! ఎంతైనా మీరు చాలా లక్కీ. మీ సోల్ అంటే మీ శ్రీవారే మిమ్మల్ని కాపాడుకున్నారు. రాత్రంతా అస్సలు నిద్రపోకుండా మా చేత టైమ్ టు టైమ్ అన్ని ఇంజెక్షన్స్ చేయించారు. ఎంతైనా మీరు చాలా లక్కీ మేడం. ఈరోజు మీరు ప్రాణాలతో బయటపడడం అంటే ఇది మీ శ్రీవారి వల్లే అని ఆవిడ కూడా చెప్పి వెళ్ళటంతో ఇక నక్షత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ చెర్రి వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. నక్షత్ర వాళ్ళు చెప్పిందంతా నమ్మొద్దు నక్షత్ర. ఆ నర్సుకి నేను ₹1000 ఇచ్చాను. డాక్టర్‌కి అయితే ఏకంగా ₹10,000 ఇచ్చాను. నువ్వు వాళ్ళ మాటల్ని నమ్మి నేను ఏదో చేసేసానని మారిపోవద్దు నక్షత్ర. నువ్వు ఎప్పట్లానే కంచులాగా అరేయ్ తురేయ్ అంటూ నువ్వు నాతో మాట్లాడాలి. నేను మాత్రమే నిన్ను మార్చుకోవాలి. ఉండు నక్షత్ర నీకు జ్యూస్ ఇస్తాను. మళ్ళీ నువ్వు నా పైన ఎగరటానికి, తిట్టటానికి నీకు ఎనర్జీ కావాలి కదా అని జ్యూస్ తయారు చేస్తూ ఉంటాడు. నక్షత్ర మారిపోయి కన్నీళ్లు పెట్టుకొని చెర్రీ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక చెర్రీ జ్యూస్ తాగించిన తర్వాత, చూడు నక్షత్ర ఇప్పుడు నువ్వు ఉండవలసిన ప్లేస్‌లో నేను ఉండాలి. నేను హనీమూన్ పేరుతో నిన్ను సొంతం చేసుకుంటానని నువ్వు నన్ను చంపటానికి ఇలా ప్లాన్ చేశావు కదా! కానీ అది ఇలా జరిగిపోయింది. నేను ఉండవలసిన ప్లేస్‌లో నువ్వు ఉన్నావు నక్షత్ర. అయినా నేను నిన్ను ఆట పట్టించటానికే ఇలా హనీమూన్‌కి తీసుకొచ్చాను కానీ బలవంతంగా నిన్ను నా సొంతం చేసుకోవాలని నేను ఏ రోజు అనుకోలేదు నక్షత్ర. ఏది ఏమైనా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను మాత్రం నిన్ను నీ అంగీకారం లేకుండా సొంతం చేసుకోను నక్షత్ర. నువ్వు ఇంకేమీ ఆలోచించకు. ధైర్యంగా ఉండు అని చెర్రీ చెప్తుంటే, చూడు చెర్రీ నేనే కనుక నీ ప్లేస్‌లో ఉండి ఉంటే క్షమించే దాన్నే కాదు. ప్లీజ్ చెర్రీ నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమిస్తావు కదా అని నక్షత్ర కన్నీళ్లు పెట్టుకొని చెర్రీని వేడుకుంటూ ఉంటే, చెర్రీ ఇక చాలా ప్రేమగా నక్షత్ర వైపు చూస్తూ చెయ్యి పట్టుకొని చూస్తూ ఉంటాడు.